ఇవ్వండి. అయిపోయిందిలే. బాగా అదే చిన్న అర్థం అది మిర్రర్ అది కాదు, అది చిన్న మిర్రర్ ఏదండి హుస్సేన్ గారు? ఉందిలే ఉందిలే. ఏ రాజుగారికి అందరు తప్పట్లు కొట్టండి. ఫస్ట్ చేశారు. ఒకసారి వర్క్ తప్పట్లు కొట్టాలి. హుస్సేన్ గారు కొద్ది తడిపి అక్కడ పెట్టండి. ముందు పెట్టి అక్కడ కట్ చేసేసి మళ్ళీ ఆ మొక్కకి అటు సైడ్ కాపర్ 1/4 మొక్క వేయాలి. అది కాదు, మీరు ముందు స్పాంజీ మగ్గించుకొని చెప్తా. ఇక్కడ ఇది తడపండి పిండేసి, అంతే. ఇక్కడ వరకు తడపండి. అది ఇంకా పిండి మళ్ళీ పెట్టండి. అది నీళ్లు మాత్రం పడకూడదు, అర్థమైందిగా? అది మనం ఎప్పుడు అలాగే తడుపుకోవాలన్నమాట. అది నీళ్లు పడితే ఒకసారి లీక్ ఏదన్నా ఇది ఉన్నా లోపలికి వెళ్ళకూడదు అనమాట వాటర్ అనేది. అందుకని లేదంటే గుడ్డతో అయినా స్పాంజీ లేకపోతే క్లాత్ అయినా వాడుకోవచ్చండి. అది ఓకే. ఇప్పుడు ఇక్కడ కట్ చేసుకోండి. అదెందుకు అది పోయిందంట, క్యాప్ పోయిందంట, ఏదో తీసారా? ఓకే. అదే ఇక్కడ గన్నుదండి, మామూలుగా టార్చ్ది క్యాప్ పోయింది అన్నారు. అది పక్కన పెట్టారులే. రాడ్ కొట్టించుకోండి. అంత చిన్న రాడ్ అయితే అట్ట ఉన్నది. అక్కడ అయిపోయి ఇక్కడికి వచ్చిన వాళ్ళకే నేను ఉంటా అనమాట. అయిపోయింది కనపడుతుంది. హుస్సేన్ గారు ఇంకా హుస్సేన్ గారిని చూడక్కర్లా, ఆయన అట్టగా అంటూ ఉంటాడు. రాయొద్దు నాగరాజు గారు, రాయొద్దు. మిమ్మల్ని కాదు, నాగరాజు గారిని. నేను చెప్పేది వినండి. మీ అంగ చూస్తుంటే ఆ రాజుగారిని అన్నట్టేనా? నాగరాజు గారు అన్న అంటే మీ అంగ చూస్తుందని అనుకుని మీరు నా మీద ఇదవుతున్నారు అనమాట. వెరీ గుడ్. తడప అది అట్ట పెట్టాలి స్పాంజీ. అది ఇప్పుడు పర్వాలా. బాగుందండి హుస్సేన్ గారు, సూపర్. రావాలి. వేడి సమోసా ఫాస్ట్ ఉండాలండి. ఎవరైతే ముందు అవుతారో బ్రేజింగ్ చక్కగా నాకు పర్ఫెక్ట్నెస్ ఉంటుందో వాళ్ళకి ఈ పూటే నేను వాళ్ళకి ఒక గిఫ్ట్ ఇస్తా. అది
ఫైల్ పేపర్ ఇచ్చుకోండి, లేకపోతే కాల్చండి, పర్వాలా కాల్చండి, కొద్దిగా వేడితో కాల్చండి ఆయన దగ్గర. ఊరికి అట్ట పెట్టండి, ఆయన పని ఆయన చేసుకుంటారు. మీరు కుతంత కాల్చేస్తే ఊరినే అయిపోయా. కాల్చకుండా రాదు అది. ఓయ్ బెజ్జాలు పడిపోతాయి, మగ్గులకు బెజ్జాలు పడిపోతాయండి. మళ్ళీ మనం మగ్గు కొనుక్కొచ్చి ఆడ ఎట్టాలి, వాళ్ళు ఎందుకు మగ్గులు ఎందుకు ఇచ్చారంటారు. కస్టమర్ ఇంటికి వెళ్ళిన మగ్గులు వాడకూడదండి, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ మనం క్లాత్ కానీ స్పాంజీతో కానీ తడుపుకోవాలి. మగ్గుల్లో వాళ్ళ మగ్గుల్లో పెట్టేసారు కొంపదీసి తిట్టి, వాళ్ళు 10 రూపాయలు 20 రూపాయలు మగ్గు అయినా తిడతారు. అది పని రాదు అనుకుంటారు. నారాజు గారు కూడా వచ్చేస్తున్నారండి, బాగా వేసారు చక్కగా. బాగుంది. ఎవరికి అంటీ బాగండి. ఇదేంటి ఇది, ఇదెందుకు కాలుస్తున్నారు? వద్దొద్దు అక్కర్లా, దీనికి ఎందుకు మీకు? ఆ ముక్కేనండి అంతా, ఆ ముక్క కాపర్ పైప్ అయిపోయినాగా దానికి కాపర్ అప్పుడు 2 సార్లు అవుద్ది కదా. ఐరన్ వెల్డింగ్ 2 సైడ్స్ అవుద్ది అనమాట, 2 సార్లు. ఇంకా దీన్ని అక్కర్లా. దీనికి ఎట్టేస్తారు 3/16 3/16 ఎట్టేస్తారు. దానికి మనం 1/4 మొక్క వేయాలి. 1/4 మొక్క కట్ చేసుకుని వేయండి. కాల్చుకోండి. కాల్చారా మున్నగారు? ఓకే. తెల్లగా లేదా, బాగా తెల్లగా అవ్వాలి. ముందు పేపర్ కొట్టుకోండి, ఇదిగోండి ఎమ్మిరి పేపర్తో ముక్కలన్నీ కట్ చేసి ఇక్కడ పెట్టాగా, ఇగోండి ఇక్కడే ఉంది. అవి కట్ చేసి అక్కడ పెట్టా, బోల్డ్ అని కట్ చేసి పెట్టా. కాదండి స్మూతేనండి, హార్డ్ ఇది కాదు. హార్డ్ చూపించండి. అవి అటు పక్కన పడేసా, ఆ చివర పవర్ టూల్ కిందండి. హుస్సేన్ గారు నా ఇంక చూడండి, అది అటు మూల హార్డ్, అదంట చూపించండి. హార్డ్ అది హార్డ్. స్మూత్ పేపర్ ఇది ఐరన్ పేపర్. మీరు ఇక్కడికి కండెన్సర్ కట్ చేయండి, అక్కడ మొక్క ఇక్కడేనండి మీ చేతి దగ్గర. ఇక్కడ కట్ చేసి దీనికి మీరు 1/4 మొక్క వేయండి. మీది అయిపోయిందా? మీరు పిన్వాలు వేయరేంటి, కూర్చున్నారు? ఏమి లేవు. ఏం కావాలి? ఆయన ఏం చేస్తున్నాడు? ఐరన్కి ఇక్కడ రండి, ఇక్కడ కూర్చోండి. దేనికి అంటారు? కూర్చున్నారు, రండి ఇక్కడ కూర్చోండి. ఇది పేపర్ కొట్టండి శుభ్రంగా. పేపర్ కొట్టండి నీట్గా, చకచకలాడించాలి. ఇక మీకు నమూనా, ఇదిగో నమూనా ఇచ్చే కదా, ఆ నమూనాకి ఫాలో అవ్వండి. ఫిల్టర్ ఇది నమూనా, దాన్ని చూసి అలా వేయాలన్నమాట. కాలేదా? కాల్చండి, కాలిపోతే అది కూడా నేనేం చేయను.
ఇంకో దాని క్యాప్ పోయిందా? లేకపోతే డబుల్ గన్ తీసుకోండి. సింగిల్ గన్ క్యాప్ పోయింది అనుకుంటా, అదే చూడాల. లేకపోతే ఇంకోటి తెచ్చుకోవాలా. వెళ్ళండి. అంతెందుకు అవసరంలా, తగ్గించండి. ఇక్కడ వరకు కాల్చండి, ఇక్కడ నుంచి. అది అది పెట్టుకోవచ్చు. దాన్ని అలా కాదండి, కంప్రెసర్ తీసుకోండి ఒకటి. మీరు కాదు, జాగ్రత్త కాలొద్దండి. మీరు ఇక్కడ పెట్టారు, జాగ్రత్త. ఇక్కడ పెట్టుకున్నాడు ఈయన. ఇక్కడ దగ్గర ఇలా పెట్టుకోండి. మీరు ఇటు రండి, ఇక్కడ కూర్చోండి. అది దాంట్లో పెట్టుకోండి పైపు.